ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్‌లో మరి విత్తనాన్ని వేసుకోవాలి అంటే విత్తన ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విత్తనాన్ని కొనేటప్పుడు ఎటువంటి మెళకువలు పాటించాలి? ముఖ్యంగా రసీదు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం, జీవన ఎరువుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరీష గారు మన ముందు ఉన్నారు. వారి ద్వారా సమగ్రమైన సమాచారాన్ని రైతులకు అందిద్దాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మరి ఇటీవల కాలంలో మనం గమనిస్తే రైతు ఆరుగాలం కష్టపడి పంట పండించినప్పుడు ఆ పంటలో అనుకున్న అంటే దిగుబడి సాధించలేకపోవడం చాలా వరకు కూడా విచారకరం. ముఖ్యంగా విత్తన ఎంపికలో చాలా వరకు రైతుకు అవగాహన లేక మధ్య దళారీల చేతిలో మోసపోవడం జరుగుతుంది. ఈ విత్తన ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా కొనుగోలు సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలంటారు? ఇందులో ముఖ్యంగా మన రైతు సోదరులు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు చిరుజల్లులు అనేవి పడుతూ ఉన్నాయి. తర్వాత మనకి ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవబోతుంది. కావున ఇందులో ముఖ్యంగా వచ్చేసి విత్తనాలని మనము అంటే పంట వేసేటువంటి ప్రతి ఒక్క రైతు సోదరు ముందుగా తెలుసుకోవాల్సింది విత్తనాలను మనము ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి. మనము ఎంపిక చేసుకున్నటువంటి విత్తనం ద్వారా ఎటువంటి మొలక శాతం కానీ లేదంటే తెగుళ్లను, చీడపీడలను ఆశించడానికి దాని వలన తెలిసిన దాని యొక్క నాణ్యతని, మొలకెత్తేటువంటి శక్తిని మనం తెలుసుకోవడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. విత్తనాలను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు రైతు సోదరులు ప్రతి ఒక్కరు వహించాల్సి ఉంటుంది. పంట సాగులో విత్తనం అనేది మొలకెత్తకపోవడము, ఎక్కువగా తెగుళ్ళు, చీడపీడలు ఆశించడం వల్ల పంట అనేది ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విత్తనం అనేది మంచి నాణ్యత, మొలకెత్తేటువంటి శక్తి కలిగిన విత్తనాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను ఎంచుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించి అధీకృత విత్తన డీలర్ల వద్దనే కొనుగోలు చేసుకోవాలి. అదేవిధంగా ఇలా కొనుగోలు చేయడం ద్వారా పంట నష్టం ఏదన్నా అంటే మనం వేసినటువంటి పైరు ద్వారా పంట నష్టం అనేది ఏదన్నా వాటిల్లితే దానికి సంబంధించినటువంటి ఆ రైతు సోదరుని అనేది వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే లేదా సమాచారం ఇవ్వడం వలన వాళ్ళని సంప్రదించి నష్టపరిహారం వాళ్ళనేది పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా విత్తనాలు ఉన్న సంచులు సరైన సీలుతో ధృవీకరణ పత్రంతో ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. అదేవిధంగా విత్తనాల సంచులపై విత్తనం యొక్క రకము, విత్తనం అనేది గడువు తేదీ, అదేవిధంగా ల్యాబ్ నెంబరు వాటిని సరిచూసుకొని రైతు సోదరులు విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి. అదేవిధంగా డీలర్ నుంచి కంపల్సరీ ప్రతి ఒక్క రైతులు విత్తనం కొన్న వెంటనే మనము అతని దగ్గర మనం బిల్లు అంటే రసీదు అనేది కంపల్సరీ అతని సంతకం ఉండేటట్టు చూసుకొని మనం అతని దగ్గర నుంచి మనం అతని దగ్గర నుంచి కంపల్సరీ తీసుకోవాలి. ఏదన్నా దానికి విత్తనానికి సంబంధించి ఏదన్నా చీడపీడలు కానీ ఏదన్నా విత్తనం కానీ దాన్ని ఫెయిల్ అవ్వడం లేదంటే నష్టం ఎక్కువగా రావడం వలన అలాంటి వాటి వలన అతనికి ఈ రసీదు అనేది మనం చూపించి మేము పలానా చోట కొట్టినాము అని చెప్పేసి వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా మీరైనా కానీ ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారము లేదంటే రీప్లేస్మెంట్ విత్తనం అనేది మనకు చేయడం జరుగుతుంది. విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తనం యొక్క రకము, దాని యొక్క స్వచ్ఛత, మొలకెత్తేటువంటి శాతము, అదేవిధంగా జన్యుపరమైనటువంటి నాణ్యత, దాని మీద లేబుల్ ఉందా లేదా అనేది ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ విధంగా విత్తనాలన్నీ ప్రతి ఒక్క రైతు సోదరులు ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పంట దిగుబడి విత్తనం అనేది నాణ్యత మీదనే ఆధారపడి చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా నాణ్యమైనటువంటి విత్తనం అంటే జన్యుపరమైన అసలు లక్షణాలు, మొలక శాతము, మొలకెత్తే శక్తిని కలిగి ఉండి పైరు ఏకరీతిగా పెరుగుతుంది. అదేవిధంగా నాణ్యమైన విత్తనము పంటల జన్యు భౌతిక స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. విత్తనం మొలకెత్తిన తర్వాత మరింత శక్తివంతంగా, వేగంగా పెరుగుతాయి. అదేవిధంగా తెగులు, వ్యాధులను కొంతవరకు తట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో వచ్చేసి నాణ్యతమైనటువంటి విత్తనం వాడడం వలన 10 నుంచి 12% అధిక దిగుబడిని పొందడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. మామూలుగా మనకి ఇందులో విత్తనాలు వచ్చేసి న్యూక్లియర్ విత్తనం అంటే ఇది జన్యుపరంగా భౌతికంగా స్వచ్ఛమైనటువంటి విత్తనము. ఇది మొక్కల పెంపకం ద్వారా ఎటువంటి మలినాలు లేకుండా అభివృద్ధి చేసి ఉంటుంది. ఈ రకం విత్తనాలకు ధృవీకరణ సంస్థ లేదు. విత్తనోత్పత్తి ప్రక్రియలో మొట్టమొదట విత్తన తరగతి
దీన్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తమ పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తూ ఉంటారు. వీటి జన్యు లక్షణాల యొక్క స్వచ్ఛత 100% ఉంటుంది. ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం. బ్రీడర్ విత్తనం అంటే ఏంటంటే బ్రీడర్ సీడ్ అనేది న్యూక్లియస్ సంతానము. ఇది సాధారణంగా మొక్కల పెంపకందారు ఆధ్వర్యంలో పొలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉత్పత్తి అనేది అవుతూ ఉంటుంది. విత్తనం నుంచి ఈ విత్తనాలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఈ విత్తనము జన్యు స్వచ్ఛత అనేది 100% వరకు ఉంటుంది. ఈ విత్తనాల సంచులు వచ్చేసి పసుపు రంగు గల ట్యాగ్తో సీల్ చేయబడి ఉంటుంది. పసుపు రంగు కలర్ ఉన్నటువంటి ట్యాగ్ అయితే ఏ సీల్కి ఉంటుందో దానిని బ్రీడర్ విత్తనంగా మనము గుర్తించవచ్చు. అంటే సంచి మీద ఆ సంచి మీద పసుపు రంగు కలర్ ఉన్నటువంటి ట్యాగ్ అనేది సీల్ వేసి ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి ఫౌండేషన్ విత్తనం అంటే మూల విత్తనం. ఈ సీడ్ వచ్చేసి బ్రీడర్ విత్తనం నుంచి ఇది ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈ విత్తనం వచ్చేసి ముఖ్యంగా తర్వాత ప్రభుత్వ రంగాల్లో కానీ ప్రైవేట్ పరంగా కానీ ఈ విత్తనం అనేది ఏజెన్సీల ద్వారా విత్తన ధృవీకరణ ఏజెన్సీలు ఉంటారు కదా, దాని ద్వారా వారి యొక్క పర్యవేక్షణలో ఇది నిర్వహించబడుతూ ఉంటుంది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం నుంచి గుర్తింపు పొందినటువంటి బ్రీడర్ లేదా సంస్థల ద్వారా ఈ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనిలో జన్యు స్వచ్ఛత 99% వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి అంటే మూల విత్తనం ఫౌండేషన్ సీడ్. ఈ విత్తనాలు ఉన్నటువంటి సంచుల పైన తెలుపు రంగు గల ట్యాగ్ అనేది సీల్ చేయబడి ఉంటుంది. తెలుపు రంగు గల సీల్ అనేది ఉండడం వలన ట్యాగ్తో సీల్ చేసి ఉంటారు. ఆ విత్తనం వచ్చేసి ఫౌండేషన్ సీడ్ లేదా మూల విత్తనం అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేవిధంగా ధృవీకరణ విత్తనం. ధృవీకరణ విత్తనం అనేది ఈ ట్యాగ్ వచ్చేసి నీలి రంగుతో వేసి ఉంటుంది. ఇది కూడా 93% వరకు ఇది కూడా జన్యుపరమైన స్వచ్ఛత అనేది ఈ విత్తనంలో కూడా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి మనకి విత్తనోత్పత్తికి కానీ ధృవీకరణ విత్తనాలు, స్వీయ ధృవీకరణ విత్తనాలు పంటలు ఉత్పత్తికి వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే విత్తనాలు కొనే ముందు కానీ లేదంటే కొనిన తర్వాత కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే రైతులు లైసెన్స్ కలిగినటువంటి విత్తన డీలర్ నుంచి మాత్రమే విత్తనాలు అనేవి కొనుగోలు చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ధృవీకరించిన విత్తన విషయంలో విత్తనాల సంచుల మీద ట్యాగులను కంపల్సరీ పరిశీలించి అదేవిధంగా దాని యొక్క టైం పీరియడ్ అంటే గడువు తేదీని కూడా ప్రతి ఒక్క రైతు సోదరులు కంపల్సరీ దానిని గమనించుకొని ఉండాలి. తేదీ డేట్ వెళ్ళిపోయినవి ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి వీలు కుదరదు. విత్తనాలు కొన్న రసీదులు తీసుకొని పంట కోత అయ్యే వరకు వాటిని మనం భద్రపరచుకోవడం వలన దాని నుంచి వచ్చినటువంటి ఏ నష్టాన్నైనా మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యను వాళ్ళ దగ్గర చెప్పుకోవడం వలన వ్యవసాయ శాఖ పరంగా కానీ లేదంటే ఏజెన్సీల ద్వారా కానీ కొంతవరకు మనకు నష్టపరిహారం అనేది అందుతూ ఉంటుంది. విత్తనాలు కొన్న తర్వాత మొలక శాతము విధిగా పరీక్షించుకోవచ్చు. అదేవిధంగా నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రైతులు తమకు కావలసిన ధృవీకరించిన విత్తనాలను తమకు దగ్గరలో ఉన్నటువంటి తమకు దగ్గరగా ఉన్నటువంటి ఇప్పుడు విలేజ్ లెవెల్లో రైతు భరోసా కేంద్రాలు కూడా వచ్చి ఉన్నాయి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల నుంచి కూడా మీరు కావాల్సినటువంటి మీ యొక్క విత్తనాన్ని మీరే కొనుగోలు చేసుకోవడానికి వీలు కుదురుతుంది. అదేవిధంగా నాణ్యంగా ఉన్నటువంటి విత్తనం యొక్క లక్షణాలు ఏంటంటే అధిక జన్యు స్వచ్ఛత, అధికమైనటువంటి స్వచ్ఛమైన విత్తన శాతము, అంకురోత్పత్తి మరియు అధిక శాతము, ఉన్నత క్షేత స్థాపన, తెగుళ్ళు, అదేవిధంగా చీడపీడలు, ఆకారము, దాని యొక్క పరిమాణము, అదేవిధంగా దాని యొక్క రంగు కూడా, అదేవిధంగా అది అధిక స్థాయిలో నిల్వ ఉంచడం కూడా మనం దాని యొక్క సామర్థ్యాన్ని కూడా చూసుకొని ఉండాలి. అధికంగా మార్కెట్లో విలువ కూడా ఆ విత్తనం అనేది నాణ్యంగా ఉన్నటువంటి విత్తనానికి ఇటువంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకున్న రైతులు చాలా వరకు కూడా అధిక దిగుబడులు సాధించాలని పోటీతత్వంతో విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. మీ వ్యవసాయ శాఖ వారంతా కూడా భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా సిఫారసు మేరకు మాత్రమే వాడాలని చెప్పేసి అంటుంటారు. ఈ భూసార పరీక్షల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే పెట్టుబడిని ఏ విధంగా తగ్గించుకునేదానికి అవకాశం ఉందంటారు? మనకు ముఖ్యంగా పంట అనేది దిగుబడి బాగా రావాలంటే మట్టి అనేది బాగుండాలి. నేల సారవంతంగా ఉంటేనే మనకు పంట వేసిన తర్వాత దిగుబడి అనేది అధికంగా వస్తూ ఉంటుంది. దానికోసం వచ్చేసి భూసార పరీక్ష అనేది కంపల్సరీ చేసుకొని ఉండాలి. భూసార పరీక్షలో ముఖ్యమైనది మట్టి నమూనాలను సేకరించి మట్టి నమూనా మంచిదైతే అది భూమి భౌతిక మరియు రసాయనిక లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
కాబట్టి మట్టి నమూనాలను తీసేటప్పుడు కూడా మనము కొన్ని తప్పక సూచనలను కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. పొలంలో వి ఆకారంలో అంటే గడ్డి జాతి పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న వంటి వాటికి 15 సెంటీమీటర్ల లోతు వరకు, లోతైన వేరు వ్యవస్థ గల వేరుశెనగ, పత్తి, అపరాలు, కూరగాయల పంటలు వేసే నేలల్లో 30 సెంటీమీటర్ల వరకు లోతు వరకు గుంట తీసి అంచుల నుంచి మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరం విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదురెదురుగా ఉన్నటువంటి భాగాలను తీసుకొని మిగతా 2 భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టిని అరకిలో వచ్చే వరకు చేయాలి. ఏదన్నా తడిగా ఉంటే తడి కానీ చెత్త కానీ ఉంటే తీసేసి, తడిగా ఉంటే నీడలో కాస్త ఆరబెట్టి ఉంచుకోవాలి. మట్టి నమూనాలు సేకరించేటప్పుడు గట్ల వద్ద, పంట కాలువల వద్ద, అదేవిధంగా చెట్ల కింద సేంద్రియ ఎరువు లేదా సేంద్రియ ఎరువు, పచ్చిరొట్టె ఎరువు కానీ కుప్పలు వేసిన చోట మాత్రము ఇటువంటి మట్టి నమూనాలు సేకరించడానికి అవకాశం అనేది లేదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎత్తులో ఒకటి, పల్లంలో ఒక నమూనా తయారు చేయాల్సి ఉంటుంది. చౌడు ప్రాంతాలలో వేరువేరుగా సాయిల్ శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పండ్ల తోటల విషయంకి వచ్చేసరికి సాధారణంగా పంటలను బట్టి 3 నుంచి 5 అడుగులు లోతు గుంత తవ్వి విడిగా ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. అదేవిధంగా ఈ విధంగా సేకరించినటువంటి మట్టి నమూనాలను మనము ఒక పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి అందులో ఒక స్లిప్ మీద అంటే ఒక పేపర్ మీద రైతు పేరు, సర్వే నెంబరు, అతనిది ఏ గ్రామము, అతనిది ఏ మండలము, వేసినటువంటి పంటలు, వేసినటువంటి ఎరువుల విషయము, వేయబోయేటువంటి పంటలు, నేలలో గమనించినటువంటి ఇతర సమస్యలు అతనికి ఏదైనా ఉన్నాయడలా ఆ సమాచారం అంతా జత చేసి వ్యవసాయ శాఖ ద్వారా సంబంధించినటువంటి భూసార పరీక్షా కేంద్రానికి పంపించవలను. ఈ విధంగా పంపించడం వలన దానిలో ఉన్నటువంటి లోటుపాటులను గుర్తించి దానికి తగినటువంటి ఎరువులను సిఫారసు అనేది మనకి భూసార పత్రము అంటే సాయిల్ టెస్టింగ్ చేసి మనకు ఒక సర్టిఫైడ్ రూపంలో మనకి ఇవ్వడానికి కుదురుతూ ఉంటుంది. ఇందులో వచ్చేసి భౌతిక ధర్మాలైనటువంటి నేల యొక్క రంగు మరియు దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, దాని యొక్క ఆకృతి ఏ విధంగా ఉంది, దానిలో ఉన్నటువంటి పోషక నిల్వల సామర్థ్యం ఏంటి అనేది కొన్ని పారామీటర్స్ అంటే కొన్ని విలువల ద్వారా మనం కనుక్కోవడానికి, పరీక్షించి కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అందులో వచ్చేసి ఉదజని సూచిక. ఉదజని సూచిక అనేది దీనిలో 6 కంటే 6.5 కన్నా తక్కువగా ఉంది అనుకో నేల యొక్క ఆమ్ల గుణంని కలిగి ఉంది అని మనం గుర్తించాలి. తదుపరి పరీక్షించిన తర్వాత సిఫారసు ప్రకారము సున్నం అనేది పొలంలో వాడుతూ ఉండాలి. కొన్ని సందర్భాలలో ఫలిత పత్రంలో ఏ విధంగా అంటే సున్నం యొక్క మోతాదు కూడా ఇస్తూ ఉంటారు. అంటే మనం ఏ విధంగా ఎకరాకి ఎంత వేసుకోవాలి, 2 ఎకరాలకు ఎంత వేసుకోవాలనే సిఫారసు అంటే ఆ పత్రంలో మనకు పరీక్షించిన తర్వాత ఆ పత్రంలో కూడా ఈ యొక్క ఎరువుల ఎంత వేసుకోవాలి అనేది దాని యొక్క సిఫారసు కూడా ఆ పత్రంలో ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. అంటే ఏ పోషకాలు మన భూమిలో లేవో మాత్రమే ఏ పోషకాలు మన భూమిలో ఎంత మేరకు ఉన్నాయి, మనం ఎంత మేరకు వేసుకోవాలి, ఎంతవరకు దానికి సరిపడా ఉంటుంది అని చెప్పేసి మనం సాయిల్ టెస్టింగ్ చేయించుకున్నాక వాళ్ళు సర్టిఫైడ్ రూపంలో వేస్తారు. తర్వాత వచ్చేసి దానిలో ఏ విధంగా సేంద్రియ కర్బనం అనేది ఉంది అని చెప్పేసి నేలలో జీవం అనేది తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా, ఎంత మోతాదులో ఉంది, దానికి ఎన్ని ఎకరాలకి ఎన్ని టన్నులు పడుతుంది ఏందనేది ఈ సాయిల్ టెస్టింగ్ రూపంలో దానికి మనము తెలుసుకోవడానికి కుదురుతూ ఉండిద్ది. అది సార్. అయితే మేడం, మరి భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే మరి పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలి, జీరో బడ్జెట్ వ్యవసాయం చేయాలని చెప్పేసి ఇవాళ ప్రకృతి శాస్త్రవేత్తలంతా కూడా ఘోషిస్తూ ఉన్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయానికి పునాది ఏమిటి, అసలు జీరో బడ్జెట్ వ్యవసాయం చేయాలంటే ఏ రకాల ఎరువులు వాడుకుంటే పంట నాణ్యంగా ఉంటుంది, మంచి దిగుబడులు తీసుకునే దానికి, గణనీయమైన ఉత్పత్తులు తీసుకునే దానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా జీవన ఎరువులు అనేది వాడడం అనేది మనము ఇందులో ఎక్కువగా రైజోబియం కల్చరు అంటే అది పొడి రూపంలో అయినా వాడుకోవచ్చు, లేదంటే ద్రవ రూపంలో అయినా మనము వాడుకోవచ్చు. అంటే ఇది నత్రజనిని స్థిరీకరించినటువంటి జీవన ఎరువు.
పొడి రూపంలో వచ్చేసి అపరాలు, వేరుశెనగ అటువంటి వాటిల్లో కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున, పొడి రూపంలో అయితే విత్తనానికి పట్టించేసి బాగా విత్తన శుద్ధి అనేది చేసుకోవడానికి కుదురుతూ ఉండిద్ది. విత్తన శుద్ధి అనేది చేసుకోవడం వలన చాలా వరకు చీడపీడల నుంచి కొంత మేరకు నష్టం అనేది కలిగించకుండా తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రైజోబియం, రైజోస్పైరిల్లం, అజటోబ్యాక్టర్ అట్లాంటివనే పిఎస్బి అనేవి పొడి రూపంలో కానీ లేదంటే ద్రవ రూపంలో కానీ ఏ పంటకైనా కానీ కూరగాయలు, తృణధాన్యాలు పంటలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు కానీ ప్రతి ఒక్క పైరుకి ఎకరాకి 10 నుంచి 15 గ్రాముల వరకు పొడి రూపంలో అయితే ఆ విత్తనానికి పట్టించేసి మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదు లిక్విడ్ అంటే ద్రవ రూపంలో వచ్చేసి ప్రతి ఎకరానికి 2 కిలోల ప్రకారము లేదంటే 500 మిల్లీలీటర్స్ ఆ విత్తనంలో కలిపేసుకొని మనము విత్తన శుద్ధి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. విత్తన శుద్ధి అనేది చేసుకోవడం వలన చాలా చీడపీడలని తట్టుకోగలగా ఉంటుంది. మరి మేడం, ఒక పంట పోయినా కూడా ఇంకొక పంట వేసుకుంటే లాభం ఉంటుంది, అంతర పంటలు వేసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ అంతర పంటలు సాగు చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? అంతర పంటల విషయం వచ్చేసరికి అంటే మనం వేసుకున్నటువంటి ప్రధాన పంటకి అంతర పంట అంటే తక్కువ డ్యూరేషన్ అంటే తక్కువ కాల పరిమితిలో దిగుబడి వచ్చేటువంటి పంటను మనం ఎంచుకొని వేసుకోవడం వలన వర్షాభావ పరిస్థితిలో కానీ లేదా బెట్ట పరిస్థితిలో కానీ ఒక పంట కాకపోయినా ఒక పంట ద్వారా అయినా కాస్తన్నా మనము నష్టం అనేది తగ్గించుకోవడానికి, దిగుబడి పెంచుకోవడానికి అంతర పంటని ఎంచుకుంటూ ఉంటాము. అంతర పంటల సాగు వలన, పంట సాగు వలన మిత్ర పురుగులైనటువంటి సాలె పురుగులు కానీ, ట్రైకోగామాలు కానీ సానుకూల వాతావరణ పరిస్థితిలో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఒకే పంటకు ఆశించే కీటకాలు ఇంకో పంటకు ఆశించవు. అంటే ఒకటి కాకపోయినా ఒకటైనా చేతికి వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి గల పంటలుగా తోడ్పడి మిగతా పంటలకు రోగాలు, కీటకాల నుంచి రక్షణని కల్పిస్తూ ఉంటాయి. అదేవిధంగా కంది, పత్తి లాంటి పైర్లలో తొలి దశలో మొక్కల యొక్క పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాంటప్పుడు వరుసల మధ్య ఖాళీ స్థలంలో అంటే ప్రధాన పంటగా పత్తి వేసినప్పుడు మధ్యలో కంది పంటని వేయడం వలన కలుపు బెడద ద్వారా చీడపీడల యొక్క బెడద అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. తక్కువ కాల పరిమితి గల అపరాలను వేసుకుంటే అపరాలు కానీ లేదంటే తృణధాన్యాలు కానీ వేరుశెనగలను కానీ అంతర పంటగా ఎక్కువగా వేసుకోవడం వలన మనకి చీడపీడలు అనేవి చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అంతర పంట వేసుకోవడం వలన ఎక్కువగా ప్రయోజనాలు ఏంటంటే అంతర పంట వల్ల పురుగులపై వచ్చేటువంటి బదనికలు పంటలపై దాడి చేస్తే మిత్ర సూక్ష్మజీవులు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఒక పంట దెబ్బతిన్నా ఒక పంట అనేది మిగులుతూ ఉంటుంది. కాబట్టి అంతర పంటలను ఎక్కువ రైతు సోదరులు ప్రోత్సహించాలి. అదేవిధంగా అంతర పంటల వల్ల పొడవు పొట్టి మొక్కలను వరుస వదిలి వరుస నాటడం వలన పొలం సరిహద్దులలో పొడవు పెరిగే మొక్కలు పెంచడం వలన వివిధ కీటకాలను అడ్డగోలుగా నిలిచి లోపలున్న పంటలకు చొచ్చుకుపోకుండా చూసుకుంటూ ఉండాలి. అడ్డగోలు కనకుండా అడ్డుగా నిలిచి లోపలున్న పంటలకు చొచ్చుకుపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా నేల కోతను అరికట్టవచ్చు. కలుపు మొక్కలు రాకుండా కూడా అంతర పంట వేయడం వలన కలుపు మొక్కలను కూడా రాకుండా నివారించుకోవచ్చు. అంతర పంటలలో ఉన్నటువంటి పుష్పించే మొక్కలు కానీ మిత్ర పురుగులకు ఆవాసాలు ప్రాణాధారాలుగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా అంతర పంట అనేది ఎక్కువగా ప్రధాన పంట మనము జొన్న కానీ సజ్జ కానీ వేసుకుంటే అలాంటి పైరులో అంతర పంటగా కందిని కూడా వేసుకోవచ్చు. అప్పుడు కందిని వేసుకోవడం వల్ల ఎండు తెగులు అనేది రాకుండా కాస్త అదుపు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా పెసర, మినుము ప్రధాన పంటగా వేసుకున్న కంది, మొక్కజొన్న అనేది అంతర పంటగా వేసుకోవడం వలన ఎండు తెగులు మరియు వేరుకుళ్ళను తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కంది పంట కనుక మనం ప్రధానంగా వేసుకుంటే చిరుధాన్యాలు లేదా ఇతర పప్పు ధాన్యాలైనా వాటిని సాగు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మిరప ప్రధాన పంటగా వేసుకున్న అలసంద కానీ ఏదైనా అపరాలైనా కానీ వేసుకోవడం వలన శనగపచ్చ పురుగు మరియు రసం పీల్చే పురుగులు అనేది వాటి యొక్క బెడద అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మన సరౌండింగ్ అంటే మన ఏరియాలో మన చుట్టుపక్కల ప్రదేశంలో ఎక్కువగా మనకు వేసేది ఇక్కడ కంది, తర్వాత పత్తి, తర్వాత పెసర, మినుము, జొన్న ఈ పంటలు అనేది ఎక్కువగా మన రైతు సోదరులు వేస్తూ ఉంటారు. ప్రత్తిని ప్రధాన పంటగా వేసినప్పుడు
మొక్కజొన్న కానీ, జొన్న, సజ్జ, వేరుశెనగ, పప్పు ధాన్యాలైనా కానీ సాగు చేసుకోవడానికి అంతర పంటగా వీలుగా ఉంటుంది. అదేవిధంగా పంట మార్పిడి అనేది మనం మార్పిడి చేసుకుంటూ ఉండడం వలన అధిక దిగుబడులు వస్తూ నష్టపరిహారాన్ని చాలా వరకు మనం తగ్గించుకుంటూ ఉండొచ్చు. కావున ప్రతి ఒక్క రైతు సోదరులు అంతర పంటలని ఎక్కువగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాము. విత్తన ఎంపికలో ఎలాంటి మెలకువలు పాటించాలి, అదేవిధంగా విత్తనాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధీకృత డీలర్ దగ్గరనే విత్తనాన్ని కొనుగోలు చేయాలి, అదేవిధంగా విత్తన నాణ్యతను పరీక్షించుకున్న తర్వాతనే మరి విత్తనాన్ని విత్తుకోవాలి, ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం సార్.